కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జీవి హర్షకుమార్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని, రోడ్ల పరిస్థితిని సరిదిద్దలేదని ధ్వజమెత్తారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, ఆ డైవర్షన్ పాలిటిక్స్కి కేంద్ర బిందువు ప్రతిసారి పవన్ కళ్యాణే అవుతున్నారని అన్నారు. పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదన్నారు. వీటన్నింటినీ డైవర్షన్ చేయడానికే కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా విషయాన్ని తెరముందుకు తీసుకువచ్చారని అన్నారు. కాకినాడ పోర్టులో తన చిన్నప్పటి నుండి మోసాలు జరుగుతూనే ఉన్నాయని, గత అన్ని ప్రభుత్వాల్లో ఈ మోసాలు అన్నవి పరిపాటిగానే కొనసాగుతున్నాయన్నారు. కాకినాడ పోర్టులో చీమ చిటుక్కుమన్న సీఎంకు తెలుస్తుందన్నారు. జిల్లా ఎస్పీకి, కలెక్టర్కి కూడా తెలిసే ఎప్పటి నుండో బియ్యాన్ని పంపిస్తున్నారు. అసలు ఎటువంటి బియ్యాన్ని కూడా మన దేశం నుండి ఇతర దేశాలకు తరలించకూడదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి ఒక బోట్ను పట్టుకుని మరో బోట్ని వదిలేశారని, అది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బంధువులది కాబట్టి వదిలేశారని ఆయన ప్రశ్నించారు. కాకినాడ సెజ్లో భూములు కొనుగోలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా భావించే ఓ నాయకుడి ఆధ్వర్యంలోనే జరిగిందని ఆరోపించారు. ఈ రోజున రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అన్నవి బాగా నడుస్తూ ఉన్నాయి. డైవర్షన్ పాలిటిక్స్కి కేంద్ర బిందువు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే అవుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు లడ్డు వివాదం జరిగింది, తర్వాత కల్తీ నూనె వ్యవహారం జరిగింది. కొండనే తవ్వి ఎలకలను పట్టి చందనంగా ప్రభుత్వం హాస్యాస్పదమైంది. ఈ రోజున ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతూ ఉంది. ప్రధాన సమస్యలు ఏం కూడా ప్రభుత్వం ఎటువంటి ఎటువంటి సమస్యల్ని పరిష్కరించలేదు. రోడ్ల పరిస్థితి అలాగే ఉంది. ఇకపోతే నేను చాలాసార్లు చెప్పాను కాకినాడ రాజమండ్రి రోడ్డు గురించి. TV9 వాళ్ళు కూడా ప్రచారం చేశారు. మళ్ళీ చెప్తా ఉన్నాను, రోడ్ల పరిస్థితి ఏం బాగాలేదు. ఇప్పటిదాకా స్కాలర్షిప్ పేరు మీద ఒక్క నయా పైసా గవర్నమెంట్ ఇవ్వలేదు. 3,500 కోట్లు బకాయిలు ఉన్నాయని జగన్ చెప్తా ఉన్నాడు. జగన్ హయాంలో కూడా బకాయిలు ఈ గవర్నమెంట్ తీర్చలేదు. వీళ్ళిద్దరి అకౌంట్లోనే కాకుండా చంద్రబాబు నాయుడు అంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బకాయిలు ఇప్పటి వరకు తీర్చలేదు. విద్యా వ్యవస్థ పట్ల, ముఖ్యంగా పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇంకా ఒక్క పెన్షన్లు తప్పితే ఈ రోజుకి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు పడలేదు. ఇవన్నిటి డైవర్షన్. కాకినాడ పోర్ట్ ఏ వస్తువైనా సరే, ఏ దేశంలో తయారైన వస్తువైనా సరే, ఏ దేశంలో అన్నా దొరుకుతూ ఉంది. విదేశీ వస్తువులకి సెంట్లు కానీ, పౌడర్లు కానీ, లేదా కెమెరాలు కానీ, వీటికి చాలా పెద్ద గిరాకీ ఉంది. ఎక్కడ దొరుకుతాయంటే అనపర్తి. స్మగుల్డ్ గూడ్స్కి అడ్డా అనపర్తి. అనపర్తి ఎందుకంటే అనపర్తి అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి స్మగుళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారని పెద్ద ప్రసిద్ధి. ఇకపోతే ఇక బియ్యం గురించి చెప్పాలనుకుంటే, బియ్యమే కాదు, కాకినాడ పోర్టులో చీమ చిట్టుకుమంటే సీఎం గారికి తెలుస్తుంది. అది ఏ సీఎం అయినా సరే. కాకినాడ కోర్టులో జరిగే చీకటి సామ్రాజ్యం గురించి జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి పూర్తిగా తెలుసు. అందు గురించి అక్కడ కాపలాలు ఉండవు, ఏముండవు. తెలుగుదేశం హయాంలో జరిగింది, వైసీపీ హయాంలో జరిగింది, మళ్ళీ తెలుగుదేశం హయాంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలను నేను. ఇంకా పెద్ద ఎత్తులో జరిగే మటుకు కాకినాడ పోర్టులో బియ్యం, ఆయిల్
ఆయిల్ అన్నది ఇంకా పెద్ద కుంభకోణం. డిఐజీ లెవెల్ వరకు ఆయిల్ కుంభకోణంలో పాత్ర ఉందని చెప్పేసి ఇంతకుముందు గవర్నమెంట్లో, బహుశా తెలుగుదేశం గవర్నమెంట్లోనే బయటకు వచ్చినాయి అన్నీ. అయినా కానీ ఏమీ యాక్షన్లు లేవు, రియాక్షన్లు లేవు, ఏమీ లేవు. ఎప్పటికప్పుడు సద్దు మణిగిపోతూ ఉంటాయి పోర్టులో జరిగిన వ్యవహారాలన్నీ. 15-20 సంవత్సరాల నుంచి రికార్డు చూస్తుంటే రైస్ అన్నది కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అవ్వలేదు. ఈయన ఆర్థిక శాఖ మంత్రి వియంకుడిది కూడా రైస్ ఆర్ బాయిల్డ్ రైస్ ఎనీథింగ్ ఎగుమతి అవ్వదు. యాజ్ పర్ ది రికార్డ్స్ అన్నీ కూడా మీకు చాలా క్లీన్గా రైస్ అన్న పదం అన్నది ఏమీ లేకుండా ఉంటాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఒక బోట్ని పట్టుకున్నారు, రెండో బోట్ని వదిలేశారు. అది ప్రధానంగా వైసీపీ వాళ్ళు ఆరోపణ చేశారు. ఎందుకు వదిలేశారంటే అది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వాళ్ళకి సంబంధించిన వియ్యంకుడిది బోటు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే 3 తరాల నుంచి మేము రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మేము ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే తమిళనాడుకి, కేరళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నారు. ఫినాన్స్ మినిస్టర్కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రైస్ కాకినాడ పోర్ట్ నుంచి బాయిల్డ్ రైస్ కానీ ఏమన్నా ఎగుమతి అయినాయా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఎవరు ఎగుమతి అవ్వవు. బియ్యం అని పేరు చెప్పి బియ్యం అని పేరు చెప్పకుండా వేరే పదార్థం పేరు చెప్పి ఎరువులో, తొక్కో, తోలో అని చెప్పి బియ్యాన్ని పట్టుకెళ్తారు. బియ్యం అని ఎవరు చెప్పరు. దానికి అన్ని గవర్నమెంట్లకి తెలుసు. దానికి ఈయన వెళ్ళాడు కాబట్టి ఇవాళ ఏదో పోలీస్ ఆఫీసర్ని వేశారు. అసలు ఒక టీం ఉండాలి. ఒక పోర్ట్ అంటే ఎలా ఉండాలి, ఎంత రక్షణ ఉండాలి, ఏమీ కనపడదు మనకి. అటువంటి పరిస్థితుల్లో పోర్టులు ఉన్నాయి. ఇది డైవర్ట్ చేయాలి ఈ సమస్యల నుంచి అని చెప్పి ఈ పోర్టు సంగతిని రెచ్చగొట్టి, అసలు పోర్టు దొంగలు పోర్టు అంతా తెలుగుదేశంలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి అన్నీ తెలుసు. ఇంకా వైయాపు కాసు పార్ట్నర్. కాబట్టి మనం ఎట్లాగ వీళ్ళని నమ్మగలం చెప్పండి.